రైట్ పవన్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. ప్రధాన ముఖ్య అంశాలంటే ఈ విభజనకు సంబంధించి ఆ టైంలో ఆ విభజన సంబంధించి ఎటువంటి కష్టాలు వచ్చాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, వీటన్నిటి పరిష్కారం దిశగానే వీళ్ళు చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా వీరిద్దరూ చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా 9-10 షెడ్యూల్లోని అంశాలు చాలా కీలకంగా మారాయి. చాలా దాదాపుగా 135 సంస్థలకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, విభజన ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇందులో కొన్నైనా కానీ ఒక సెటిల్ అవుతాయి, దాంట్లో క్లారిటీ వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి. సో గత ప్రభుత్వ హయాంలోనైతే ఎక్కడా కూడా ఒకసారి భేటీ అయినప్పటికీ కూడా ఫలప్రదంగా ముగిసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. చూస్తే సుదీర్ఘకాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సమావేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇవాళ సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. విభజన సమస్యలపై సమావేశం అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించారు. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎంల మధ్య సమావేశం ప్రారంభం కానుంది. సుహృద్భావ వాతావరణంలో ఈ భేటీ జరుగుతున్నందున కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత సీఎంల మధ్య జరుగుతున్న ఈ సమావేశం ఫలవంతం కావాలి అన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి పేచీ పెట్టుకునే బదులు ఎలాంటి చిక్కులు లేని కొన్ని సమస్యలనైనా పరిష్కరించుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే విభజన చట్టంలో లేనివి, ఇప్పటిదాకా చర్చకు రాని కొన్ని కొత్త అంశాలను కూడా సీఎంల భేటీలో తెలంగాణ లేవనెత్తనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. కాగా సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొంటుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9వ, 10వ షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. ఇక షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలుండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలా భీడే కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 89 సంస్థల విభజన సిఫార్సులకు అంగీకరించింది. కానీ తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫార్సులను మాత్రమే ఒప్పుకుంటోంది. ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల పేచీ ఎటూ తెగడం లేదు. రాష్ట్ర అవతరణ అనంతరం 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుంచి తీసుకున్న విద్యుత్కు గాను 3441.78 కోట్లను సకాలంలో చెల్లించినందుకు ఆలస్య రుసుము సర్ఛార్జీ కింద మరో 3315.14 కోట్లు చెల్లించాలని ఏపీ అడుగుతోంది. మొత్తం 6756 కోట్లు చెల్లించాలి అంటోంది. అయితే ఏపీ నుంచి తమకు 17,828 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. ఏపీకి కట్టాల్సిన కరెంటు బిల్లులు, ఆలస్య రుసుము సర్ఛార్జీ మొత్తం కలిపి 4,887 కోట్లు మాత్రమే అవుతాయని,
అవి పోను ఇంకా తమకు 12,940 కోట్లు రావాల్సి ఉంది అని తెలంగాణ వాదిస్తోంది. ఇక ఈ వివాదాన్ని తేల్చడానికి చాలా ప్రక్రియలు జరిగినా ఏవీ కార్యరూపం దాల్చలేదు. కనీసం ఈ సమావేశంలోనైనా 9వ షెడ్యూల్ సంస్థల సమస్యలపై ఇరువురు సీఎంలు ఒక అవగాహనకు వస్తారు అన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇక 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థలపై వివాదాలు ఉన్నాయి. ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ తేలడం లేదు. దీనికి సంబంధించిన 800 కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. వీటిని జనాభా దామాషాలో పంచాలి అని ఏపీ అడుగుతుండగా ఇందుకు తెలంగాణ అంగీకరించడం లేదు. ఇక హైదరాబాద్లోని కొన్ని భవనాల పరిస్థితి ఎటూ తేలడం లేదు. వీటిపై 2 తెలుగు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం, హెర్మిటేజ్ కార్యాలయ భవనం వంటి వాటిని జనాభా దామాషా 58.32, 41.68 ప్రకారం పంచాలని ఏపీ కోరుతోంది. అయితే ఇందుకు తెలంగాణ అంగీకరించడం లేదు. పాత సెక్రటరియట్లో ఉన్న భవనాలు, స్థలాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనసభ, శాసన మండలి భవనాలను 2019లోనే తెలంగాణకు ఏపీ అప్పగించింది. మార్చి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీలోని ఏపీ భవన్ వివాదం కూడా పరిష్కారమైంది. ఏపీ భవన్ కు సంబంధించిన పటౌడీ హౌస్ కావచ్చు, నర్సింగ్ హాస్టల్ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ మార్చి 15న తుది నిర్ణయాన్ని ప్రకటించగా ఇందుకు 2 రాష్ట్రాలు అంగీకరించాయి. మరోవైపు మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి కూడా వీడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్ సంస్థల ఆస్తుల విభజన, 10వ షెడ్యూల్లోని అకాడమీలు, యూనివర్సిటీలు సంస్థల ఆస్తుల విభజన చట్టంలో లేని సంస్థల ఆస్తుల విభజన, ఏపీ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ సమస్య, విద్యుత్ బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల అప్పులు, ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, కార్మిక సెస్ నిధుల పంపిణీ, ఉమ్మడి సంస్థల వ్యయాల రియంబర్స్మెంట్ తో పాటు హైదరాబాద్లోని 3 భవనాలపై నిర్ణయం లాంటివి సమావేశంలోని ఎజెండాలో ఉన్నాయి. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగే సమావేశంలో ప్రధానంగా 6 అంశాలు చర్చకు రానున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలపబడిన 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉంది. తెలంగాణకు ఈ తీర ప్రాంతంలో భాగం కావాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి తెలంగాణకు కూడా టీటీడీలో భాగం కావాలి. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా విస్తృతిలో నీటి పంపకాలు కూడా జరగాలి. ఇలా చాలా అంశాలు అయితే చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజైతే ఒక బిగ్ డే అనే చెప్పొచ్చు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒక బిగ్ సమావేశం అయితే ఈ రోజు జరగబోతా ఉంది. అందుకు సంబంధించిన కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రజాభవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ఏం జరగబోతుంది, ఏం చర్చించబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి అయితే అందరి చూపైతే ఇప్పుడు ప్రజాభవన్ వైపే, 2 సీఎంల సమావేశం వైపే మళ్ళింది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి అయితే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంసిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలేంటి, శాఖల వారీగా, విభాగాల వారీగా వారంతా జాబితాను సిద్ధం చేసుకున్నారు, అధికారులతో చర్చించారు. ఈ రోజు ఈ సమావేశంలో దీనిపైన 2 ముఖ్యమంత్రులు కూడా చర్చించబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలపైన, అందుకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ పైన చర్చించబోతా ఉన్నారు. నిజానికి రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో 91 సంస్థల వరకు ఉంటే, 91 సంస్థలు, కార్పొరేషన్లు ఉంటే అందులో 23 సంస్థల ఆస్తుల పంపిణీ పైన ఒక వివాదం అయితే 2 రాష్ట్రాల మధ్యన కొనసాగుతూ ఉంది. అదేవిధంగా
10వ షెడ్యూల్లో 142 సంస్థలు కార్పొరేషన్లు ఉంటే అందులో దాదాపుగా 30 సంస్థల సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ పైన గత 10 ఏళ్లుగా 2 రాష్ట్రాల మధ్యన ఒక వివాదం కొనసాగుతూ వస్తా ఉంది. సో అయితే 2 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసము 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసము ఒక సౌహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా వీటిని పరిష్కరించుకోవడము ఉత్తమం అనేటువంటి ఆలోచనకి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. అందుకోసము ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ఒక అడుగు ముందుకేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసి చర్చల ద్వారా ఇరువురికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుందాము, అందుకోసము సమావేశం అవుదామని చెప్పి లేఖ రాయడము, అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సుముఖతను వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి సమావేశం డిసైడ్ అయింది 6 గంటలకి. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేశారు. సో ఈరోజు సాయంత్రం కాబోతా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రితో పాటుగా మరొక 3 మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. తెలంగాణ వైపు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. సో ఇందులో ప్రధానంగా గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి వివాదాల్లో కొన్నైనా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే గతంలో కేంద్రం నియమించినటువంటి కమిటీ సమావేశమైంది దాదాపుగా 30 సార్లు, కానీ ఆ సమస్యలన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొన్నైనా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ప్రధానంగా ఆస్తికి సంబంధించి ఆస్తుల విషయంలో వివాదం 2 రాష్ట్రాల మధ్య కొనసాగుతా వస్తా ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ప్రధానంగా పేచీ ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి ఆ రాష్ట్రానికి చెందుతాయనేటువంటిది తెలంగాణ వాదిస్తుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆస్తి నుంచి పెట్టుబడులు పెట్టి ఆస్తుల్ని కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో వాటిపైన తమకు కూడా హక్కు అధికారం కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. సో ఈ వివాదానికి కూడా చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని చెప్పి భావిస్తా ఉన్నారు ఈ సమావేశంలో. దాంతో పాటుగా గత కొన్ని సంవత్సరాలుగా 2 రాష్ట్రాల మధ్యన నదీ జలాల వివాదం కూడా కొనసాగుతూ వస్తా ఉంది. సో ఈ నదీ జలాల వివాదం పైన ఒక పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. అంతేకాకుండా విద్యుత్ బకాయిలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్యన గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతా వస్తూ ఉంది. తమకే బకాయిలు రావాల్సి ఉంది ఏపీ నుంచి అని తెలంగాణ వాదిస్తా ఉంది, తెలంగాణ వైపు నుంచి బకాయిలు రావాలని ఏపీ వాదిస్తుంది. సో ఇలాంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక అంశాలపైన పరిష్కారం లభించవచ్చు అనేటువంటి ఆశలు అయితే 2 రాష్ట్రాల వైపు నుంచి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద